సగ్గుబియ్యం సేమియా పాయసం తయారీ విధానం. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక అర లీటర్ పాలు వేసి కాచుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి, నా దగ్గర జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఉన్నాయి వేసానండి. అవి మంచిగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అర లీటర్ పాలకి ఒక 100 గ్రాముల సేమియాలు అయితే సరిపోతాయండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు పక్కన పాలు మరుగుతూ ఉంటాయి కదండి. ముందుగా సగ్గుబియ్యం 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే మంచిగా త్వరగా ఉడికిపోతాయండి. నేనైతే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఆ పాలల్లో వేసేసుకొని ఒక 70% ఉడికే వరకు ఉంచుకోండి. మరీ మెత్తగా అయిపోయినా బాగోదు. 70% ఉడికాక అప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాలు కొంచెం కొంచెం వేయండి. ఒకేసారి వేస్తే పాలు పొంగిపోతాయండి, వేడిగా ఉన్నాయి కదా. వేసేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికాక అవి మొత్తం మ్యాక్సిమం ఉడికిపోద్ది సేమియా, వెంటనే త్వరగా ఉడికిపోద్ది కదండి. ఇప్పుడు మీ తీపికి సరిపడినంత పంచదార, మీరు ఎంత తినగలుగుతారో అంత పంచదార వేసుకోండి. మంచి సువాసన కోసం 2 ఇలాచీలు కచ్చాపిచ్చా దంచుకొని వేసుకొని ముందుగా రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే పాయసం రెడీ.